కొత్త దలైలామా ఎంపికలో చైనా పాత్ర ఉండదని ప్రస్తుత దలైలామా చెప్తున్నమాట. అంటే కొత్త దలైలామా ఎన్నికల్లో చైనా పాత్ర ఉండదట. నా వారసుడిగా గార్డెన్ ఫాడ్రంగ్ ట్రస్ట్ ఎంపిక చేస్తుందని. అంటే ప్రస్తుత దలైలామా ఏం చెప్తున్నారంటే అతని వారసునిగా వాడిని గార్డెన్ ఫాడ్రంగ్ ట్రస్ట్ ఎంపిక చేస్తుందని చెప్పుకొని వస్తున్నారు. టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురు దలైలామా పరంపరకు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. తన వారసుడి ఎంపికపై ఊహాగానాలకు 14వ దలైలామా టింజిన్ గాడ్సే తెరదించారు. 15వ దలైలామా ఎంపిక ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం వీడియో కూడా విడుదల చేసింది. అందులో దలైలామా టిబెట్ భాషలో ప్రసంగించారు. 15వ దలైలామా ఎంపిక అధికారం దలైలామా అధికారిక కార్యాలయము గార్డెన్ ఫాడ్రంగ్ ట్రస్ట్ మాత్రమే ఉందని తెలియజెప్పారు. ఇందులో చైనా జోక్యం చేసుకోవద్దు. నూతన దలైలామా ఎంపిక ప్రక్రియలో చైనా పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. తన తదనంతరం కూడా బౌద్ధ ఆధ్యాత్మిక గురు పరంపర కొనసాగుతుందన్నమాట. తన వారసుని ఎలా గుర్తిస్తారనేది 2011లో నాటి ప్రకటన ప్రస్తావించాలని గుర్తు చేశారు. కొత్త దలైలామా ఎంపిక కోసం వేరువేరు టిబెట్ బౌద్ధ సంప్రదాయాల అధిపతులు, విశ్వసనీయ ధర్మ పరిరక్షకులు సంప్రదించాల్సి ఉంటుంది. వారంతా దలైలామా పరంపరలో విడదీయాలని బంధం ఉన్నవారే. శతాబ్దాల సంప్రదాయం ప్రకారమే నూతన దలైలామా అన్వేషించి ఎంపిక చేయాలి. ఇందులో గార్డెన్ ఫాడ్రంగ్ ట్రస్ట్ సభ్యులు తప్ప మరొకరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అన్నారు అన్నమాట. ఇదంతా చైనాకు పరోక్ష హెచ్చరిక అన్నమాట. దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఇప్పుడు జూలై నెల 6వ తారీఖున జరుగుతున్నాయి అన్నమాట. వృద్ధాప్య కారణంగా ఎంతో కాలంగా దలైలామా కొనసాగుతున్నాం. వృద్ధాప్యంగా ఆయన ఉన్నారన్నమాట. వృద్ధాప్యం 90 సంవత్సరాలు వచ్చింది కాబట్టి వృద్ధాప్యంతో ఉన్నారన్నమాట. దలైలామా ఇంకా కొనసాగే అవకాశం లేనందున ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ టిబెట్పై చైనా పెత్తనం చెల్లదని ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. టిబెట్ను 1950లో చైనా ఆక్రమించడం తెలిసిందే. చైనా వేధింపు తట్టుకోలేక దలైలామా 1959లో టిబెట్ నుంచి భారత్ శరణార్థిగా వచ్చారు. వేలాది మంది అనుచరులతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనపై చైనా వేర్పాటువాది తిరుగుబాటుదారుగా ముద్ర వేసింది. ఈ విధంగా చైనాకి ఎటువంటి ప్రాతిఫలం లేకుండా నూతన దలైలామాని ఎంచుకోవాలని చెప్తున్నారు అన్నమాట. ఆయన అంతరంగ నూతన దలైలామా ఎన్నుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.